బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాక్షన్ ప్లాన్ సిద్ధం. జగ్గారెడ్డి అసలు వ్యూహం ఏంటి? పవర్ హౌస్ గా మారిన కరీంనగర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఘనంగా జరుగుతున్న రంజాన్ వేడుకలు. అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన హరీష్ రావు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే. గంపా నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ. గ్రామాల అభివృద్ధి కేంద్ర బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్న సర్పంచ్. కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరో చాప్టర్ కు తెరతీశారు. జనాల్లో తన గురించి చర్చ జరగాలని తరచూ కోరుకునే ఆయన పార్టీ ముఖ్య నాయకులతోనే ప్లాన్ ఏ గురించి చర్చించి తాను మాత్రం ప్లాన్ బి అమలుకు రెడీ అయ్యారు. నేరుగా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేశారు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతోని ప్లాన్ ఏ గురించి చర్చించి తాను మాత్రం ప్లాన్ బి అమలుకు రెడీ అయ్యారు. ఇలా చేయడం జగ్గారెడ్డికి కొత్త కాకపోయినా ఈసారి మాత్రం 3 నెలలు ముందుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అసలు విషయం ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైలెక్కి నేరుగా ఢిల్లీ వెళ్లిన జగ్గారెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. దీంతో ఢిల్లీలో చేసేదేం లేక కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గేను కలిసి వచ్చేశారు. అయితే రాహుల్ గాంధీని కలిసి జగ్గారెడ్డి చెప్పాలనుకున్నది ఒకటైతే అగ్రనేత రాహుల్ గాంధీ కలవకపోవడంతో రాజ్యసభ స్థానాల కేటాయింపులో తన రికమెండేషన్స్ ను రాహుల్ గాంధీ ముందు ఉంచేందుకు వచ్చారని చెప్పుకొచ్చారు. ఈలోగా పార్టీ అధిష్టానం వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పేర్లను ఖరారు చేసేసింది. అయితే జగ్గారెడ్డి మధ్యలో ఏముంది అనే విషయాన్ని తరిచి చూస్తే ఇటీవల ఆయన తన ఫేస్బుక్ పేజీలో పెట్టుకున్న పోస్టు అసలు కారణాన్ని రివీల్ చేసిందనే చర్చ జరుగుతోంది. సహనం @July 30 అన్నది జగ్గారెడ్డి ఫేస్బుక్ పోస్ట్ సారాంశం. దీన్ని లోతుగా పరిశీలిస్తే ఇందులో పెద్ద విషయమే ఉందని అర్థమవుతోంది. TGIIC చైర్మన్ గా నిర్మలా జగ్గారెడ్డి పదవీ కాలం మరో 3 నెలలు మాత్రమే మిగిలి ఉంది. కార్పొరేషన్ పదవి ఎక్స్టెన్షన్ పై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి నేరుగా అధిష్టానంతో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లినట్లుగా టాక్ వినిపిస్తోంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం జగ్గారెడ్డి పాచికలు ఢిల్లీలో పారకుండా చేశారని పార్టీ వర్గాల్లో టాక్. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి ప్లాన్ దీన్ని అమలు చేసేందుకు ముందడుగు వేశారని అంటున్నారు. ఇటీవల సంగారెడ్డిలో ముస్లింలకు జగ్గారెడ్డి ఇచ్చిన ఇఫ్తార్ విందు ఈ యాక్షన్ ప్లాన్ కు వేదికైందని చెప్తున్నారు. జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు 3 రాష్ట్ర మంత్రులు రావడం తన బల ప్రదర్శన కోసమేనని పార్టీలోని ప్రత్యర్థి వర్గాలు అంటున్నాయి. అందుకే ఆ మరుసటి రోజే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగ్గారెడ్డి గురించి హాట్ కామెంట్ చేయడం అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ గా జగ్గారెడ్డిని చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 స్థానాలు వస్తాయన్నది కోమటిరెడ్డి మాటల సారాంశం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాన్ని బాహటంగా చెప్పలేకపోయినా జగ్గారెడ్డి మనసులోని మాటను రివీల్ చేసే ప్రయత్నం చేశారని సంచలన కథనాలు కూడా వచ్చేశాయి. కోమటిరెడ్డి చెప్పింది ప్లాన్ ఏ అయితే జగ్గారెడ్డి మదిలో ఉన్నది మాత్రం ప్లాన్ బి అని కొంతమంది ప్రత్యర్థులకు మాత్రమే తెలుసు అన్నది పార్టీ ముఖ్య నేతల మాట. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్ గా చేస్తే నిజంగా 100 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయా అంటే ఛాన్సే లేదు అంటున్నారు ఆయన్ని దగ్గర నుండి చూసిన నాయకులు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా నడిచి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగ్గారెడ్డి గెలవలేకపోయారని, ఇంట గెలవని వ్యక్తి రచ్చ ఎలా గెలుస్తారని ప్రశ్నిస్తున్నారు. అసలు జగ్గారెడ్డి టార్గెట్ పిసిసి చీఫ్ పదవి కానే కాదని, TGIIC చైర్మన్ తన భార్యకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన మనసులోని మాట అని చెప్తున్నారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో టీజీఐఐసి పేరుతో ఇప్పటికే 1000 ఎకరాల వరకు అసైన్డ్ భూమిని సేకరించేందుకు స్కెచ్ వేసిన జగ్గారెడ్డి ఉన్న ఫలంగా ఆ పదవి ఎక్స్టెన్షన్ కాకుండా మాత్రం నట్టేట మునిగిపోతారని తెగ మదన పడుతున్నారట. అందుకే టీజీఐఐసి పదవిని మరో 2 ఏళ్లు పొడిగించాలని అధిష్టానం ముందు తన వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డి ఇప్పటికే అనేక రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డికి కూతవేటు దూరంలో ఉన్న పోతిరెడ్డిపల్లి అసైన్డ్ భూముల వ్యవహారంలో జగ్గారెడ్డికి తలనొప్పిగా మారింది. పోతిరెడ్డిపల్లిలోని 153, 154, 155, 161 సర్వే నెంబర్లలో 250 ఎకరాల అసైన్డ్ భూమిని అప్పనంగా కాజేస్తున్నారని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2007లో పేదలకు జగ్గారెడ్డి ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయడం కూడా వివాదాస్పదమైంది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలంలోనే రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్ వేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఏది ఏమైనా జగ్గారెడ్డికి వేస్తున్న ప్రతి ముందడుగుకు సంగారెడ్డిలోని 1000 కోట్ల ల్యాండ్ స్కామ్ ఆరోపణలు అడ్డంకిగా మారుతాయన్న చర్చ కాంగ్రెస్ లోని వైరి వర్గంలో సాగుతోంది. కరీంనగర్ అంటేనే ఉద్యమాల గడ్డ. నాడు భూస్వాములపై తిరుగుబాటు చేసిన, తర్వాత రజాకార్లపై తిరగబడిన, తొలితరం తెలంగాణ ఉద్యమమైన, మలిదశ తెలంగాణ పోరాటమైన, జగిత్యాల జైత్ర యాత్ర అయిన, నక్సల్ ఉద్యమమైన కరీంనగర్ వాసులు ఉండాల్సిందే. కేంద్రం రాష్ట్ర స్థాయిలో కరీంనగర్ జిల్లా నేతలు ప్రత్యేక గుర్తింపును పొందారు. కరీంనగర్ అంటేనే ఉద్యమాల గడ్డ. నాడు భూస్వాములపై తిరుగుబాటు చేసిన, జగిత్యాల జైత్ర యాత్ర అయిన, నక్సల్ ఉద్యమమైన, తర్వాత జరిగిన మావోయిస్టు ఉద్యమమైన కరీంనగర్ వాసులు ఉండాల్సిందే. తాజాగా రాజకీయాల్లోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. కేంద్రం రాష్ట్ర స్థాయిలో జిల్లా నేతలకు కీలక పదవులు దక్కుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ఈ ప్రాంతం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కరీంనగర్ నుండి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. కీలకమైన హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ 3.0 కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసినందుకు ఆయనకు దక్కిన గుర్తింపు గౌరవంగా చెప్పొచ్చు. ఇక తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కాయి. మంతని ఎమ్మెల్యే దూదిల్ల శ్రీధర్ బాబు కీలకమైన ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రిగా, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక అధికార కాంగ్రెస్ కు చెందిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు విప్ పదవి దక్కింది. తన పదవికి తగ్గట్లుగా ఆయన కార్యదక్షత చూపుతున్నారు. తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ను కూడా విప్ పదవులు వరించాయి. దీంతో అసెంబ్లీలో కరీంనగర్ శక్తి మరింత పెరిగింది. ఇక మానకొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ లో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో కీలక నాయకుడిగా ఉన్నారు. ఈ పదవులు 3 పార్టీల్లో కరీంనగర్ జిల్లా బలాన్ని నిరూపిస్తున్నాయి. కరీంనగర్ ప్రాంతం రాజకీయంగా చురుకైన మట్టి కలిగి ఉంది. స్థానిక నాయకులు పార్టీలకు అంకితమై గ్రామీణ, పట్టణ ప్రజల మద్దతుతో ఎదిగారు. బండి సంజయ్ కు యువతలో మంచి పట్టు ఉంది. కేటీఆర్ టెక్నాలజీలో యువ ఉద్యోగులను ఆకట్టుకుంటున్నారు. ఈ ట్రెండ్ రాష్ట్ర రాజకీయాలకు కొత్త ఊపునిస్తూ జిల్లాను పవర్ హౌస్ గా మార్చుతోంది. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఘనంగా రంజాన్ వేడుకలను నిర్వహిస్తున్న ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలను చేపట్టారు. ఖమ్మం జిల్లా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఘనంగా రంజాన్ వేడుకలను చేసుకుంటున్నారు ముస్లిం సోదరులు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పట్టిన ఉపవాస దీక్షలను ఈద్ ఉల్ ఫితార్ పండుగతో ఉపవాసాన్ని ముగించుకొని ఈ రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలందరూ సోదర భావాన్ని కలిగి ఉండాలని, అదేవిధంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో గడపాలని ముస్లిం సోదరులు కోరుకున్నారు. షేక్ సిద్దిక్ పువ్వాడ ఉదయనగర్ శివాయగూడెంలో జరిగినటువంటి రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేశారు.
సర్పంచ్ షేక్ సిద్దిక్ ఉపవాస దీక్షలతో మనసును శుద్ధి చేసుకొని ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని కోరుకుంటూ ప్రతి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేశారు షేక్ సిద్దిక్. కాకతీయ నగర్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోదావరి కనిలోని 52వ డివిజన్ కాకతీయ నగర్ మాదిక బస్తీకి చెందిన యువకులందరూ కలిసి ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాదిక హక్కుల దండోర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో నూతన కమిటీకి కాకతీయ నగర్ మాదికవాడ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ గా నామకరణం చేసి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యుల వివరాలు: అధ్యక్షుడు తోకల ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా భీర్నేని అభిలాష్, తాండ్ర శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆరేపల్లి రాకేష్, సంయుక్త కార్యదర్శిగా కనుకుంట్ల విష్ణు చరణ్, కోశాధికారిగా ఒంటేరు మనోజ్ కుమార్, కార్యదర్శిగా జిల్లాల అక్షయ్, ప్రచార కార్యదర్శిగా ఇంధారపు వర్ధన్, ముఖ్య సలహాదారులుగా రామిళ్ల అమృత, అంకిల బద్రి, తోకల రఘు, కార్యవర్గ సభ్యులుగా సప్పిడి వేణు, ఇందిరపు అశోక్, తోటపల్లి శేఖర్, అంకిళ్ల భరత్, చిలుముల అశోక్, పురుసు సునీల్, ఇందారం వర్షిత్, పౌరేటి యశ్వంత్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో మాదిగవాడ అభివృద్ధితో పాటు మాదిగ జాతి ఆత్మ గౌరవం కోసం అందరం ఐక్యంగా నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఘనంగా ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మొన్న అసెంబ్లీలో మేము గట్టిగా చేసిన ఒత్తిడితో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. మా పోరాటం ఫలితంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. క్వింటాలు 2400 మద్దతు ధర ఉంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో నిన్నటి దాకా రైతులు బయట దళారులకు 1600, 1700కే అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ముందే ఈ కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతులందరికీ మేలు జరిగేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే 20 నుండి 25% మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికైనా రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని సూచించారు. మన ప్రాంతాల్లో సన్ఫ్లవర్ కూడా బాగా సాగు చేస్తున్నారు. దానికి కూడా ఈ రోజు కొనుగోలు కేంద్రం ప్రారంభించామని తెలియజేశారు. సన్ఫ్లవర్ కు క్వింటాలకు 7,721 రూపాయల మద్దతు ధర ఉంది. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఆదాయం పొందాలన్నారు. సన్ఫ్లవర్ తక్కువ కాలంలో పూర్తయ్యే పంట. దీనివల్ల అధిక ఆదాయంతో పాటు మంచి దిగుబడి కూడా వస్తుందన్నారు. పంట మార్పిడికి కూడా ఇది ఎంతో ఉపయోగకరం. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ యాసంగిలో మన సిద్దిపేట ప్రాంతంలో ఇంత మంచి దిగుబడి వస్తుందంటే, ఈ స్థాయిలో పంటలు పండుతున్నాయంటే దానికి ఏకైక కారణం కాళేశ్వరం అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొన్న అసెంబ్లీలో మొక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మేము చేసిన ఒత్తిడితో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసుకుంటా ఉన్నారు. నిన్నటిదాకా మార్కెట్లో రైతులకు 1700 రూపాయలు కూడా ఒక క్వింటాల్కు రానటువంటి పరిస్థితి ఉంది. రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. 2400 మద్దతు ధర ఉంటే 16-1700కే మొక్కలు అమ్ముకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దు, వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని మన అసెంబ్లీలో గట్టిగా ఒత్తిడి చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొంత ఒక 20-25% మొక్కలు వెళ్ళిపోయినాయి, దళారుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ముందే స్టార్ట్ చేసి ఉంటే రైతులందరికీ మేలు జరిగి ఉండేది. సో రైతు సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి, మద్దతు ధర పొందండి అని చెప్పి రైతులకు పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా సన్ఫ్లవర్ కూడా మన ప్రాంతంలో బాగా సాగు చేస్తూ ఉన్నారు.
సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. సన్ఫ్లవర్ కు 7,721 రూపాయలు మద్దతు ధర ఉంది. 7,721. సన్ఫ్లవర్ రైతులు కూడా మరి ఈ కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకొని మంచి ఆదాయాన్ని పొందాలని చెప్పి కూడా రైతులకు పిలుపునిస్తా ఉన్నారు. సన్ఫ్లవర్ షార్ట్ క్రాప్, అధిక ఆదాయం వస్తుంది, మంచి మేలు జరుగుతూ ఉంది, మంచి దిగుబడి కూడా వస్తూ ఉంది. మన ప్రాంతంలో ఇంకా ఎక్కువ సాగు చేయండి రాబోయే రోజుల్లో. పంట మార్పిడిగా ఉపయోగపడుతుంది, మంచి ధర కూడా ఉంది. మద్దతు ధర 7,721 రూపాయలు ఉంది కనుక తొందరగా కూడా అయిపోతుంది. షార్ట్ డ్యూరేషన్ క్రాప్, దీని ఇంకా ఎక్కువ సాగు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతు సోదరులకు పిలుపునిస్తా ఉన్నాం. ఈ యాసంగిలో ఇంత మంచి దిగుబడి మన సిద్దిపేట ప్రాంతంలో వస్తుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితమే ఈ అత్యధిక దిగుబడికి, ఈ పంటలు పండడానికి కారణం. ఇవాళ సిద్దిపేట నియోజకవర్గం ఒకప్పుడు 8,000 ఎకరాల్లో యాసంగి సాగు ఉంటే ఇవాళ 80,000 ఎకరాల్లో యాసంగి సాగు జరుగుతూ ఉంది. అంటే దాదాపు 10 టైమ్స్ పెరిగింది. 8,000 వర్సెస్ 80,000. అంటే ఇంత సాగు పెరగడానికి కారణం మరి కాళేశ్వరం జలాలు. నాకు బాగా గుర్తు, 2005వ సంవత్సరంలో కరువు వచ్చింది. కరువు వస్తే పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. చిన్న కోడూరులో, రాజగోపాల్పేటలో, నంగునూరులో పశుగ్రాస కేంద్రాలు పెట్టి, అంటే పశువులను బతికించడానికి 40 లక్షల మెట్రిక్ టన్నుల గడ్డి తెచ్చి రైతులకు సప్లై చేసినాం. అంటే పశువులను బతికించడానికే గడ్డి తెచ్చుకున్నాం ఆంధ్రాకి. అప్పటి పరిస్థితులు అవి. ఈ రోజు ఏంటి, కాళేశ్వరం వచ్చినాక కరువు అనేది సిద్దిపేట జాడలో కూడా లేదు కదా. కాలమైనా కాకపోయినా 2 పంటలు పండుతూ బంగారమౌళి ప్రాంతంలో రైతులు పంటలు పండిస్తున్నారు. ఒకప్పుడు తాగడానికి నీళ్లు లేక, పశువులకు గడ్డి లేక, కరువుతో అల్లాడినటువంటి ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరం. ఇవాళ ఆ ప్రాజెక్టు వల్ల బంగారమౌళి 2 పంటలు పండుతా ఉన్నాయి, అన్ని రకాల పంటలు కూడా పండుతా ఉన్నాయి. మరి ఈ చక్కటి పంటలు పండడం నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మహత్యం. ఆ ప్రాజెక్టు ఈ ప్రాంత రూపురేఖలు మార్చింది. ఈ ప్రాంతానికి కొత్త దిశను అందించింది కాళేశ్వరం ప్రాజెక్టు. సో రైతు సోదరులు సన్ఫ్లవర్ మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వినియోగం చేసుకోండి, మద్దతు ధర పొందండి అని కోరుతున్నాను. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. దీనికి వార్తలకు స్వాగతం. రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద గల పల్లె ప్రకృతి వనం వద్ద గత పాలక వర్గం ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. మోతి మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ గ్రామ పంచాయతీలోని పల్లె ప్రకృతి వనం వద్ద గల గ్రామ పంచాయతీ పాలక వర్గం ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తక్షణమే పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీటీసీ మద్ది మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మూడు కృష్ణ, గుండారపు దుర్గయ్య, మాండవ రాముడు, వీరబోయిన వెంకన్న, వీరబోయిన సీను, కారింగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీవాణి రవికుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈద్గా మైదాన్లో వేలాది మంది ముస్లిం సోదరులు మరి ఇక్కడ ప్రార్థనలు జరుపుకున్నారు. చాలా సంతోషం. మరి ఈ యొక్క రంజాన్ పండుగ అంటే ఒక నెల రోజుల పాటు మరి కఠోర ఉపవాసాలు చేసి మరి అట్లనే ఖురాన్ చదువుతూ మరి అట్లనే సమాజంలో అందరితోటి కలిసిమెలిసి ఉంటూ సమాజానికి సేవ చేస్తూ చారిటీ కూడా చేస్తూ పేదలకు మంచి చేస్తూ పేదలకు ఉన్నది కొంత పంచిపెడుతూ మరి అంటే ఒక సమాజ ఉన్నతికి సమాజ సేవకు ఈ మాసం అంతా కూడా ఈ దీక్షలో పక్క దేవుని ప్రార్థిస్తూ సమాజానికి కూడా సేవ చేసే కార్యక్రమం ఈ యొక్క రంజాన్ పండుగ సందర్భంగా నెల రోజులు అది కూడా ఎండాకాలంలో కఠోర దీక్షలు చేసి ఈరోజు ఉపవాసాలు ఇడిచి మరి రంజాన్ పండుగ సందర్భంగా పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అల్లా దీవెనలు మీ అందరి మీద కూడా ఉండాలని కూడా కోరుకుంటూ మరి ఈరోజు అంటే ఇంకోటి కూడా ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు ప్రాఫెట్ మొహమ్మద్కు ఖురాన్ అల్లా ఈ నెలలనే ఆ ఖురాన్ ఇచ్చింది. అంటే ప్రపంచానికి ఖురాను ఈరోజే మరి ఖురాన్ ఇవ్వబడ్డది. మరి అట్లాంటి పవిత్రమైన మాసం రంజాన్ పండుగ. మరి ఈ సందర్భంగా మరొకసారి అంటే అందరూ అన్ని మతాలు భువనగిరిలో ముఖ్యంగా అన్ని మతాలు అన్ని కులాలు అందరు కలిసి మరి కలిసిమెలిసి మంచిగా ఉంటారు భువనగిరిలో. ఈ పండుగ సందర్భంగా కూడా అందరూ అలాయబాలాయి ఇచ్చుకుంటూ మరి ఈ పండుగ మంచిగా జరుపుకుంటున్న సందర్భంగా మేము ఇది ఇక్కడికి వెళ్ళి ఈ ఈద్గా నుంచి నేరుగా ముస్లిం సోదరులకు కూడా పోయి మరి అక్కడ వాళ్ళు ఇచ్చే కీర్ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఏళ్ళ నుంచి ఇది జరుగుతూ ఉంది. సో ఎనీవే చాలా సంతోషం. మరొకసారి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు 63వ జన్మదినం సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీ బొమ్మకల్ బైపాస్ రోడ్డులోని వీరబ్రహ్మేంద్ర అనాథ ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్లతో పాటు వాటర్ మిలన్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంపా నాగేశ్వరరావు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపించి యువతలో మార్పు కోసం చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి శ్రీనివాస్, బాలకిషన్, తిరుపతి, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రివిజన్ 9 తరఫు నుంచి మన యొక్క గంపా నాగేశ్వరరావు గారి జన్మదిన వేడుకలను ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో ఇంపాక్ట్ రివిజన్ 9 తరఫు నుంచి జరుపుకోవడం జరుగుతుంది. దానిలో ఉన్నటువంటి వృద్ధులకు మరియు అందరికీ పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని గంపా నాగేశ్వరరావు జన్మదిన సందర్భంగా ఇంపాక్ట్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి గురుజీ గారి జన్మదిన వేడుకల ద్వారా వాళ్ళకి పళ్ళ పంపిణీ చేయడానికి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీనివాస్ గారు, తిరుపతి గారు, శ్రీనివాస్ గారు, ఇంకా చేశారు లింగమూర్తి వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఇంపాక్ట్ కరీంనగర్ జిల్లాలో
బ్రహ్మాండంగా తీసుకుపోయేందుకు వారి జన్మదిన తోటి ఇంకా ముందుకు వెళ్ళేందుకు దీనికి తోడ్పడేందుకు అందరూ కూడా సహకరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరూ పాల్గొన్నారు. ఒక్కొక్కరు వారి యొక్క విషయాన్ని జన్మదిన శుభాకాంక్షలు వారికి చెప్పేందుకు ఈరోజు కార్యక్రమం ఏంటంటే గంపా నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలోకి పనుల పంపిణీ కార్యక్రమానికి వచ్చాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డే. ఈరోజు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఏర్పడినటువంటి రోజు. దాంతోపాటు గంపా నాగేశ్వరరావు గురూజీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రీజన్ 9లో ఉన్నటువంటి వివిధ ఇంపాక్ట్ ట్రైనర్స్ అందరికీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నెక్స్ట్ జనరేషన్, యంగ్ జనరేషన్, ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి అమ్మాయి కానీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కు ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలను ఎదుగుదలను అంటే ముందుకు తీసుకెళ్లడానికి మేము అందరం కలిసి ఇక్కడ రీజన్ 9 తరఫున కలవడం జరిగింది. ఈ గంపా నాగేశ్వరరావు కొన్ని లక్షల మందిని ఎంపవర్మెంట్ చేశారు. అంటే వ్యక్తిత్వ వికాసము, మానసిక శిక్షణ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఊరికి ఒక ట్రైనర్, ఇంటికి ఒక స్పీకర్ అనే నినాదంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది చేరాలని, గ్రామాన ఇంటింటికి చేరాలనే ప్రోగ్రామ్ తోటి సంకల్పం తీసుకున్నారు. ఇప్పటికి 2 తెలుగు రాష్ట్రాలలో 10,000 మంది ట్రైనర్స్గా ఎదిగారు. వివిధ కార్యక్రమాల్లో వాళ్ళు వృద్ధి చెందారు. ఆ అభివృద్ధి వాళ్ళు చెందడమే కాకుండా వాళ్ళ ప్రభావం చేత చాలామందికి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడం కానీ, తర్వాత మానసిక రుగ్మతలు కానీ, తర్వాత స్టూడెంట్ ఎంపవర్మెంట్కు సంబంధించినవి కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, తర్వాత ప్రజెంటేషన్ స్కిల్స్ ఇలాంటి కార్యక్రమాలలో డెవలప్మెంట్ చేయడానికే ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అనే కార్యక్రమాలు నిర్వహించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మొదటగా EPS ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సు. ఒక వేదిక మీద ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మాట్లాడగలిగేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ ఏదన్నా ఉంది అని అంటే అది ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనలే. ఇంపాక్ట్ ఫౌండేషన్ అంటే ఫౌండర్ చైర్మన్ మా గంపా నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి అందరి తరఫున రీజన్ 9 తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో పుట్టినరోజులు కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఆయురారోగ్యాలతోటి అభివృద్ధి చెందుతూ తన యొక్క విజ్ఞానాన్ని మాకందరికి కూడా అంటే ప్రపంచం నలుమూలల పంచుతూ మరెందరినో తయారు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ అండ్ ట్రైనర్స్ రీజన్ 9 తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ జగిరి శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. ముత్యంపేటలో సీసీ రోడ్డుకు భూమి పూజ చేసిన గ్రామ సర్పంచ్ సునీత స్వామి గ్రామాల అభివృద్ధి కేంద్ర బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామ సర్పంచ్ సునీత స్వామి బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు లావణ్య నరసింహారెడ్డి ముత్యంపేటలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. దౌలతాబాద్ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు లావణ్య నరసింహారెడ్డి పేర్కొన్నారు. ముత్యంపేట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం నిధులతో 10 లక్షల రూపాయల నిధులతో ఈ యొక్క పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత స్వామి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ రహదారి నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మండల అధ్యక్షులు లావణ్య నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామానికి అభివృద్ధి పనులు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్ణాకర్, కోనాయిపల్లి మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.